హాయ్ హలో నమస్తే. తమిళనాడు రాజకీయం గురించి మనం మాట్లాడదాం. తమిళనాడులో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అతనికి 10 షార్టేజ్ ఉన్నాయి. అతను 108 సీట్లు గెలిచాడు, 108 సీట్లు గెలిచాడు. 118 కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇంకొక 10 సీట్లు ఉండాలి. ఆ 10 సీట్లలో ఒక సీటుకి అతను ఎమ్మెల్యే రాజీనామా చేశాడు, ఎందుకంటే 2 చోట్ల కంటెస్ట్ చేశాడు కాబట్టి ఒకటి ఉంచుకొని ఒకటి రిజైన్ చేయాలి కాబట్టి ఒకటి రిజైన్ చేశాడు ఆల్రెడీ. అంటే అర్థం 107 మాత్రమే అతని దగ్గర ఉన్న, ఇంకా 11 మంది కావాలి. యాక్చువల్గా 10 మంది కావాలి, బట్ ఒకదానికి అతను రిజైన్ చేశాడు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. అతనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆప్షన్? అతను డిఎంకే, ఏఐడిఎంకే 2 పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ఆ రెండింటితో ఒకదాంతో అతను ఎలయన్స్లోకి వెళ్ళే ఆప్షన్ ఉంది. డిఎంకేతో వెళ్ళడు, ఎందుకంటే వాళ్ళు డిఎంకే వాళ్ళు ప్రతిపక్షానికి సరిపడా సీట్లు గెలుచుకున్నారు. అంటే 60 సీట్లు వచ్చాయి, అంటే ఎక్కువగా ఏఐడిఎంకే కంటే ఎక్కువగా డిఎంకే గెలిచింది. కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం పార్టీ అది. సో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేది అవకాశం ఉన్నప్పుడు అధికారంలోకి ఎవరు వెళ్ళరు, ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది అది. పవన్ కళ్యాణ్ యాక్చువల్గా తెలుగుదేశం కంటే అఫ్కోర్స్ వాళ్ళు ఎల్ఎన్స్లో గెలిచారు కాబట్టి సరిపోయింది, బట్ హీ హ్యాస్ అన్ ఆప్షన్. పవన్ కళ్యాణ్కి అపోజిషన్ నాయకుడికి ఉండే ఆప్షన్ ఉంది, ఎందుకంటే అతను టీడీపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు. మోరోవర్ అతను క్యాబినెట్లోకి వెళ్ళడానికి ప్రిఫర్ చేశాడు తప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి ప్రిఫర్ చేయాలి పవన్ కళ్యాణ్. అది పొలిటికల్గా చాలా మిస్టేక్ చేశాడు పవన్ కళ్యాణ్. ఆ క్యాబినెట్ సీటు వదులుకొని ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్ష నాయకుడిగా కొట్లాడుంటే వైఎస్ఆర్సీపీకి కొద్దిగా డ్యామేజ్ చేసి ఉండేవాడు అతను. కానీ అతను చేయలే, అతను దానిలోకి వెళ్ళాడు కాబట్టి అది మిస్టేక్. ఆ మిస్టేక్ డిఎంకే చేయదలుచుకోవట్లే. డిఎంకేకి ఆప్షన్ ఉంది, ఏంటి? విజయ్కి సపోర్ట్ ఇచ్చే ఆప్షన్ ఉంది. బట్ డిఎంకే వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉంటాము, మంచి ప్రతిపక్షంలాగా మేము కొనసాగుతామని వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. అవతల ఏఐడిఎంకే వాళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు ఇతనికి ఈ మద్దతు ఇవ్వడానికి. ఏఐడిఎంకే సిద్ధంగా ఉంది మద్దతు ఇవ్వడానికి. బట్ కాకపోతే ఏంటంటే ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటే వాళ్ళు ఇతని యొక్క పార్టీని మింగేస్తారు ఎప్పుడైనా. ఎందుకంటే డిఎంకే స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు డిఎంకేకి ప్రతిపక్షంగా ఏఐడిఎంకేని వీళ్ళు గవర్నమెంట్లో కూర్చోబెడితే వాళ్ళు డామినేట్ చేస్తారు. డామినేట్ చేసి ఇతని పార్టీని వచ్చే ఎలక్షన్లో మళ్ళీ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఎన్నికలు జరుగుతాయి. ఈ టీవీకి అది సైడ్ వెళ్తుంది. అతను మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఏఐడిఎంకేతో వెళ్ళకూడదు యాక్చువల్గా కావాలనుకుంటే. టీవీకే నిలబెట్టుకోవాలంటే అతను ఏఐడిఎంకేతో వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళని సాధ్యమైన వరకు వాళ్ళు సప్రెస్ చేస్తేనే అతని పార్టీ నిలబడింది. ఎందుకంటే యువతల ప్రతిపక్షం డిఎంకే వర్సెస్ టీవీకే నడిచేది. ఇప్పటివరకు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే. వాళ్ళని గవర్నమెంట్లో తీసుకుని మళ్ళీ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే నడిచేది. సో ఇతను సెకండ్ అయిపోతాడు. సో బట్ మేబీ అంత పొలిటికల్ స్ట్రాటజీ అతను ఆలోచించకపోయినా మరి ఎందుకు అతను ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఏఐడిఎంకేకి సంబంధించి. ఇవి కాకుండా మిగతా 2 ఎక్స్ట్రా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళతో ఎలియన్స్ పెట్టుకున్నవి. డిఎంకేతో ఎలియన్స్ పెట్టుకుంది కాంగ్రెస్, ఏఐడిఎంకేతో ఎలియన్స్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిచింది ఒక ఎమ్మెల్యే గెలిచారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 5 సీట్లు గెలిచారు, ప్లస్ కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఒక 2 సీట్లు గెలిచారు. ఆ పక్కన ఏదో ఒక దళిత పార్టీ ఒకటి ఉంది, దానిలో ఒక 2 సీట్లు. వీళ్ళందరూ కలిసి ఒక 10-11 వరకు పూలప్ చేయగలుగుతారు వీళ్ళంతా. సో ఏదైనా ఈ 10-15 వరకు పూలప్ చేయగలరు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది డెసిషన్ తీసుకుంది, ఏమని? టీవీకేకి సపోర్ట్ చేయబోతున్నామని చెప్పేసి. కాంగ్రెస్ 5 సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకొని టీవీకే గవర్నమెంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇమ్మీడియట్గా డిఎంకే వాళ్ళు బ్యాక్ స్టాబర్స్, వీళ్ళు వెన్నుపోటు పొడిచారు మాకు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలెట్టారు కాంగ్రెస్ మీద. ఎవరు? డిఎంకే వాళ్ళు. బట్ కానీ అదంతా పేపర్ మీద జరుగుతుంది, బట్ అంతర్గతంగా జరుగుతుంది వేరే అని నా అనుమానం. ఎందుకు అంతర్గతంగా జరుగుతుంది వేరే అంటే ఆ పేపర్ మీద కాంగ్రెస్ వాళ్ళు బ్యాక్ స్టాప్ చేశారు, వెన్నుపోటు పొడిచారు, పోయి మా ప్రతిపక్షంలో చేరుతున్నారు, వీళ్ళు దుర్మార్గులు అని డిఎంకే వాళ్ళు కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ ఊరికే పేపర్ స్టేట్మెంట్ ఒకరు ఇద్దరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏం జరిగింది అని అంటే నా తెలిసిన వరకు నేను ఊహిస్తున్నా ఇదంతా కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం అని నేను అనుకున్నా. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, టీవీకే ప్లస్ డిఎంకే ముగ్గురు కలిసి ఆడుతున్నారు అవతల బీజేపీ ప్లస్ ఏఐడిఎంకేని తొక్కడానికి. ఇది పక్కగా ప్లాన్గా మనకు అర్థమవుతుంది. ఎందుకు? విజయ్ హ్యాస్ చూజ్ అండ్ విజయ్కి మంచి ఆప్షన్ ఉంది. ఏంటి? గవర్నమెంట్లో ఉన్నాడు, నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏఐడిఎంకేతో ఎలయన్స్లోకి వెళితే
విజయ్కి ఒక మంచి ఆప్షన్ ఏంటంటే ఏడీఎంకేతో ఎలియన్స్లోకి వెళ్తే అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే మనకి డబుల్ ఇంజన్ సర్కారు డబ్బులు ఇస్తారని మన ఆంధ్రప్రదేశ్లో చెప్పే పెట్టకథలు ఉన్నాయి కదా. ఐడియాలజీని వదిలేసి మన డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళతో మనం పొత్తులో ఉండాలి, ఎంత డబుల్ ఇంజన్ సర్కార్ అని చంద్రబాబు నాయుడులో ఏం పేరంటే పవన్ కళ్యాణ్ పెట్టకథలు చెప్తారు కదా మనకి, వాళ్ళు ఎలియన్స్లోకి వెళ్తానికి. అతను ఆ పెట్టకథలు చెప్పలే, ఎవరు విజయ్ చెప్పలే. నేను సెక్యులర్ వాదని, సో ఐ స్టాండ్ బై మై సెక్యులరిజం. సో కాబట్టి గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు రేపు పొద్దున అతన్ని అటాక్ చేస్తారు, ఈడీ ద్వారా అటు ద్వారా అటాక్ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు విజయ్. సో అది దట్స్ వాట్ వీ షుడ్ అప్రిషియేట్ విజయ్ నుంచి. అంటే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఎంత గవర్నమెంట్ ఫామ్ కాలే, గవర్నమెంట్ ఫామ్ అయ్యే లోపు ఎన్ని ట్విస్టులు తీసుకుంటే మనకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఇవ్వడానికి ముందుకు వచ్చారు, ఈ కమ్యూనిస్టుల మధ్యానికి ముందుకు వచ్చారు, వీళ్ళందరూ మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీళ్ళందరూ ముందుకు వచ్చినా సరే విజయ్ కనుక మీరొద్దు మేము బీజేపీతో వెళ్తాము అని అంటే వెనక బీజేపీ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద అంటే నా అనుమానం ఏంటంటే ఈ విజయ్ని లేపారు వాళ్ళు. విజయ్ని లేపి కాంగ్రెస్ వాళ్ళని మీరు మా మద్దతు అడగండి, వాళ్ళు ఎట్లా మద్దతు ఇవ్వలే, మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో మనకు తెలియదు. బట్ ఇతను ముందు కాంగ్రెస్ వాళ్ళని మద్దతు అడిగాడు. ఇతను ఎవరు? విజయ్ కాంగ్రెస్ వాళ్ళని మద్దతు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుని డిఎంకే వీళ్ళందరూ మాట్లాడుకొని ఇదిగా మనకి మద్దతు ఇవ్వకపోతే అతను వాళ్ళతో మద్దతులోకి వెళ్తాడు. గవర్నమెంట్ ఫామ్ చేయాలి కదా, ఎందుకంటే షార్టేజ్ ఉంది 10. సో ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆస్పెక్ట్లో మనం కనుక మద్దతు ఇవ్వకపోతే వాళ్ళతో మద్దతులోకి వెళ్తాడు, వాళ్ళు రూలింగ్ అవుతారు. వాళ్ళు రూలింగ్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారు, ఎక్కువగా డామినేట్ చేస్తారు, ఫోర్స్గా డామినేట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ని ఉపయోగించి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి విజయ్ మేము పొత్తులోకి వెళ్ళి విజయ్ని మన ఇండియా బ్లాక్ వైపుకే ఉంచితే సో మీ ఇద్దరు కొట్టుకుంటారు, డిఎంకే వర్సెస్ టీవీకే కొట్టుకుంటారు, సో సరిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ప్లాన్లో ఉన్నారండి. ఆ ప్లాన్లో ఉన్నారు. బీజేపీని బ్లాక్ చేయడానికి అవతల బీజేపీని ప్లస్ ఏఐడిఎంకిని బ్లాక్ చేయడానికి ఏదో ప్లాన్ వేశారని నేను అనుకుంటున్నాను. బట్ ఎన్ని ఊరికే పేపర్ స్టేట్మెంట్లో బ్యాక్ స్టాప్ చేశారు, మమ్మల్ని మోసం చేశారు, అది కాదు. రాహుల్ గాంధీ క్లియర్గా డిఎంకే స్టాలిన్తో మాట్లాడి, టీవీకేతో విజయ్తో మాట్లాడి, డిఎంకే స్టాలిన్తో మాట్లాడి, పెద్దోళ్ళు మాట్లాడుకొనే వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. పైన మాట్లాడుకొని మద్దతు ఇస్తున్నారు. ఇక కింద వాళ్ళు ఊరికే కొట్టుకుంటారు, ఎందుకంటే అనుమానం వచ్చింది కదని చెప్పి కొట్టుకుంటారు వీళ్ళు. ఓకే, అది జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. వాట్ ఎవర్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక వీడియో మాట్లాడతాం దాని మీద. ఇప్పటికి కూడా సందిగ్ధంలో ఉంది కాబట్టి. బట్ అట్లీస్ట్ ఇప్పుడు బీజేపీతో ఎలయన్స్లోకి వెళ్ళినా ఐ విల్ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ విజయ్, ఎందుకంటే ఫస్ట్ హీ హాస్ గివెన్ ఆప్షన్ టు సెక్యులర్ పార్టీస్. ఆయన గెలవగానే నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను అని అతను అసలు ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఆ యాంగిల్లో అతను ఆలోచించకుండా వీళ్ళకి సెక్యులర్ పార్టీలని ముందు అడిగాడు, అతను మద్దతు ఇవ్వండి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను. సో అట్లీస్ట్ దట్ సెక్యులర్ మైండ్ సెట్ హీ హ్యాస్, సెక్యులర్ మైండ్ సెట్. అంటే మనకు ఒక ఫిలాసఫీ అనేది ఉండాలి, ఒక ఐడియా అనేది ఉండాలి, మన పొలిటికల్ పార్టీ దేనికోసం కొట్లాడుతున్నాము, మన నీడ్ ఏంటి అనేది. హీ హ్యాస్ సమ్ క్లారిటీ ఆన్ దట్. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు మేము మద్దతు ఇవ్వము, లేదంటే కమ్యూనిస్టులు మేము మద్దతు ఇవ్వము, గవర్నమెంట్ పడిపోయేటట్టుంది, మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది, సో తప్పదు కాబట్టి మేము అటు ఏఐడిఎంకేతో వెళ్తాము అని ఇప్పుడు వెళ్ళినా సరే ఐ సపోర్ట్ విజయ్. ఎందుకంటే హీస్ ప్రయారిటీ ఈజ్ నాట్ ఫస్ట్ భారతీయ జనతా పార్టీ, హీ హాజ్ చూజన్ ది different option that to go with secular parties as soon as ఏమంటారు సాధ్యమైనంత వరకు. ఓకే, ఆ సాధ్యమైనంత వరకు అతను వీళ్ళతో వెళ్తానికి ప్రయత్నం చేశాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ విజయ్. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎవరెవరి మద్దతు గవర్నమెంట్ ఫామ్ చేశారు అప్పుడు ఇంకొక వీడియో మాట్లాడారు. ప్రస్తుతానికి వచ్చింది ఇది, కాంగ్రెస్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. డిఎంకే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారన్నారు, అవతల బీజేపీ ఏఐడిఎంకే వాళ్ళు చూస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఓకే, అసలు దీని వెనకే పెద్ద బీజేపీ ప్లాన్ ఉందేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పెద్ద వేవ్ ఉంది, అంటే రాష్ట్రంలో మొత్తం పెద్ద వేవ్, ఒక సింపతి వేవ్,
జగన్ జగన్ అని చెప్పి ఒక సింపతి వేవ్ ఉంది అతను అధికారంలోకి వచ్చినప్పుడు. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పుడు అతనికి ఒక పెద్ద వేవ్ ఉంది ఢిల్లీలో, యాంటీ కరప్షను అదంతా పెట్టుకొని పెద్ద వేవ్ వచ్చింది అప్పుడు. ఈమె టీఎంసీ మమతా బెనర్జీ పెట్టినప్పుడు కమ్యూనిస్టుల పార్టీల మీద పెద్ద విపరీతమైన వ్యతిరేకత ఉంది. బట్ ఇక్కడ ఇది విజయ్ డిఫరెంట్గా గెలిచాడు. అది పెద్దగా ఏదో సర్వేల్లో విపరీతంగా వేల మంది అతని మీటింగ్లు వచ్చేస్తున్నారు, పెద్ద వేవ్ ఉంది, తొక్కేసాడు, ఇక ద్రవిడియన్ పార్టీలు అయిపోయినట్టే, ఇవేమీ లేదు, సైలెంట్గా ఉన్నాడు అతను. సైలెంట్గా వెళ్ళాడు ఎన్నికలకి. సర్వేలు మొత్తం కూడా డిఎంకే వర్సెస్ ఏడిఎంకే ఎన్నికలు, న్యూస్ పేపర్లు, యుద్ధము మొత్తం కూడా ఇటే జరిగింది తప్ప పెద్దగా వాళ్ళు లైట్ తీసుకున్నారు విజయ్ని. సడన్గా విజయ్ గెలిచాడు. ఎలా గెలిచాడు అనేది చాలామందిలో అనుమానం ఉంది. సో చాలామందిలో అనుమానం ఉంది అది ఎలా గెలిచాడు విజయ్ అనేది చాలామందిలో అనుమానం ఉంది. ఓకే, వెనక బీజేపీ వాళ్ళని రబ్ చేశారా అతనికి, అంటే ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి కంటే నేను హెల్ప్ చేశారని ఇప్పుడు కూడా ఉంది చాలామంది తమిళనాడులో. నేను నిన్న కూడా ఒక అతనితో మాట్లాడిన, మన ఏడీఎస్ పెట్టిన అతనితో మాట్లాడి, ఏం మీ అతను డిఎంకే అతను, ఏం మీరు ఓడిపోయారు కదా ఏంటి అని అంటే, సార్ మాకు అనుమానం ఉంది సార్, బట్ చూద్దాం వాళ్ళు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారా అని అన్నాడు అతను. అంటే వాట్ డస్ ఇట్ మీన్, వాళ్ళకి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి, ఇతను ఎలా గెలిచాడు, సైలెంట్గా ఎలా గెలిచాడు, ఇన్ని సీట్లు అని చెప్పేసి అనుమానం ఉంది వాళ్ళకి. సో ఒక 5-6 నెలల తర్వాత అతను ఎలా వెళ్తున్నాడు, బీజేపీ వాళ్ళు ఇతని మీద యాక్షన్ తీసుకుంటున్నారా, లేదంటే ఈడీలు పంపిస్తున్నారా, ఇతను ఇబ్బంది పెడుతున్నారా అనే దాన్ని బట్టి ఇతను సైలెంట్గా తన స్ట్రెంగ్త్తో గెలిచాడా, లేదంటే ఇది పెద్ద మెగా ప్లాన్ ఏమైనా ఉందా అనేది మనం వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ ఆఫ్ నౌ ద విజయ్ హీ chosen the secular path and approached the కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు ఇంకెవరెవరో అక్కడ ఒక దళిత పార్టీ, వీళ్ళందరూ సెక్యులర్ పార్టీలు మద్దతు అడిగాడు అతను. దట్స్ వాట్ వీ షుడ్ అప్రిషియేట్ విజయ్. థ్యాంక్ యూ, నమస్కారం.